హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఆ ఇరాన్, ఇజ్రాయెల్ సైనికులు చేపట్టే చర్యల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆ సైనిక చర్యల్ని ఆపరేషన్స్ అంటారండి. సో ప్రధాన ఆపరేషన్స్ ఏంటి, ఏ దేశాలు వారి యొక్క ఆపరేషన్ ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ ఆపరేషన్స్ మీద. సో ఫస్ట్ చూద్దామండి, ఇజ్రాయెల్ మరియు అమెరికా చేపట్టిన ఆపరేషన్స్. సో ఇజ్రాయెల్ మరియు అమెరికా చేపట్టిన ఆపరేషన్స్ అని హెడ్డింగ్ ఉందండి. సో ఫస్ట్ది గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ రోరింగ్ లైన్. ఆపరేషన్ రోరింగ్ లైన్ అనేది ఉంది ఫస్ట్ది. సో ఇదేంటంటే, ఇది ఫిబ్రవరి 28, 2026న ఇజ్రాయెల్ ప్రారంభించిన తాజా ఆపరేషన్. ఎవరు ప్రారంభించారు? ఇది ఇజ్రాయెల్ ప్రారంభించారు. సో తాజా ఆపరేషన్, దాని పేరు ఆపరేషన్ రోరింగ్ లైన్. సో దీని లక్ష్యం ఏంటి? ఆపరేషన్ రోరింగ్ లైన్ లక్ష్యం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రారంభించింది కదా, సో ఇది ఇరాన్ అణు కేంద్రాలు మరియు స్థానిక సైనిక స్థావరాలపై లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. సో ఇరాన్ యొక్క అణు కేంద్రాలు, ఇరాన్ యొక్క సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతుంది ఇజ్రాయెల్. ఆ దాడులకి సో ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరు ఏంటంటే ఆపరేషన్ రోరింగ్ లైన్. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని ఉందండి. నెక్స్ట్ది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇదేంటో చూద్దాం. ఇది అమెరికా పెట్టిన పేరు. సో ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ రోరింగ్ లైను, అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. సో ఫిబ్రవరి 2026 ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేసిన ఉమ్మడి దాడులకు ఈ పేరు పెట్టుకున్నారండి. సో అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా కలిసి చేసిన దాడుల్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అన్నారు. ఓన్లీ ఇజ్రాయెలే చేసుకుంటే దాన్ని ఆపరేషన్ రోరింగ్ లైన్ అన్నారు. సో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చేసిన ఎవరి మీద దాడి చేస్తున్నారంటే ఇరాన్ మీద దాడి చేస్తున్నారండి. అలాగే సో ఆపరేషన్ రైజింగ్ లైన్. సో ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది ప్రీవియస్ ఇయర్ అండి. ఇది 2025లో గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ రైజింగ్ లైన్ 2025లో జరిగింది. 12 రోజులు యుద్ధం జరిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక చర్య. సో ఇజ్రాయెల్ నిర్వహించిన సైనిక చర్య 2025లో, దాని పేరేంటంటే ఆపరేషన్ రైజింగ్ లైన్. ఇది కూడా ఇరాన్ మీద దాడి కోసమే చేసిందండి. అలాగే ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపేటెంట్స్, ఇది కూడా చూద్దాం. ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపేటెంట్స్ ఇది 2024లో అండి. సో ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేసిన దాడి. సో ఇది ఇజ్రాయెల్ చేసిన దాడి ఇది కూడా. సో దీనికి ఏం పేరు పెట్టుకున్నానంటే ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపేటెంట్స్. మరొకసారి మనం చూస్తే, సో ఫస్ట్ ఆపరేషన్ రోరింగ్ లైను, ఇది ఇజ్రాయెల్ అండి. సో ఎవరి మీద దాడి చేసింది? ఇరాన్ మీద దాడి చేసింది. దానికి ఆ దాడికి పెట్టుకున్న పేరు ఆపరేషన్ రోరింగ్ లైన్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇది ఎవరు పెట్టారంటే అమెరికా పెట్టింది. సో అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఎవరి మీద దాడి చేశాయంటే ఇరాన్ మీద దాడి చేశాయండి. సో నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లైన్, ఇది ఏ ఇయర్లో జరిగిందంటే 2025లో జరిగింది. 12 రోజులు యుద్ధం జరిగింది. సో ఇది పేరు పెట్టుకుంది ఎవరంటే ఇజ్రాయెల్ పేరు పెట్టుకుంది. ఎవరి మీద దాడి చేసిందంటే ఇరాన్ మీద దాడి చేసిందండి. ఇక నెక్స్ట్ ఆపరేషన్ డేస్ ఆఫ్ రిపేటెంట్స్. సో ఇది 2024లో జరిగింది. సో ఇది కూడా పేరు పెట్టుకుంది ఎవరంటే ఇజ్రాయెలే అండి. సో ఎవరి మీద అటాక్ చేస్తుందంటే నీకు ఇరాన్ మీద అటాక్ చేసింది. 2024లో జరిగిందండి. సో ఇప్పటి వరకు చెప్పినవి ఏంటంటే మన ఇజ్రాయెల్, అమెరికా పెట్టుకున్న ఆపరేషన్ పేర్స్ నేమ్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ చేపట్టిన ఆపరేషన్స్. ఇది ఇంపార్టెంట్. ఇరాన్ చేపట్టిన ఆపరేషన్స్. ఇరాన్ తన దాడులకు సాధారణంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరును ఉపయోగిస్తుంది. సో ఇరాన్ ఎన్ని దాడులు చేసినా కూడా సో దానికి ఒకటే పేరు పెట్టుకుంటుందండి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్. చూద్దాం ఒకసారి. సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1 ఇది ఏప్రిల్ 2024లో ఇజ్రాయెల్పై నేరుగా చేసిన దాడండి 2024లో. ఇక నెక్స్ట్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2, ఇది కూడా 2024లో జరిగిందండి. నెక్స్ట్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఇది 2025లో జరిగిందండి. ఇక నెక్స్ట్ ప్రస్తుతం అంటే ఫిబ్రవరి, మార్చి 2026 పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అండి. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులకు ప్రతీకగా ఇరాన్ చేస్తున్న దాడులను ఈ పేరుతో పిలుస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ఇరాన్ చేసే దాడులకి ఇరాన్ ఏం పేరు పెట్టుకుందంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. సో ఇవండి ఆపరేషన్స్. కరెంట్ న్యూస్, యుద్ధంలో ఉన్న ఆపరేషన్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకున్నామండి. కంపల్సరీగా రానున్న ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. సో నోట్ చేసుకోండి. సో ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్న అప్డేటెడ్ ఆర్ కరెంట్ న్యూస్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.